హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయినా ఎంతో యమ్మీగా ఉండే చికెన్ లెగ్ పీస్ల షాలో ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా మనము చికెన్ లెగ్ పీసెస్కి మ్యారినేట్ చేసుకోవడానికి అవసరమైన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము ఒక పాన్ తీసుకొని పాన్ వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, అదేనండి గ్రౌండ్ నట్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. శనగగుళ్ళు వేగిన తరువాత మాత్రమే నువ్వులు వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్ల గసగసాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిన తరువాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 5-6 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క పీసెస్ చేసి వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. వీటి కలర్ మారి ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ పాన్ పెట్టుకొని 1 ఇంచి అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి గబ్బాలు వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తరువాత అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయలను ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 4 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తరువాత దానిలో కొంచెము ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఈ 2 వేగిన తరువాత వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను కళ్ళుప్పు వాడుతున్నానండి. ఇలా మనం మొత్తం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దానిలో చికెన్ లెగ్ పీసెస్ వేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన వాటిని వేరొక బౌల్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న లెగ్ పీసెస్కి ఒక చాకు తీసుకొని మనము 3 పక్కల ఘాట్లు పెట్టుకోవాలి. దీనివల్ల మనం పెట్టిన మసాలా లోపలి వరకు వెళ్ళి బాగా కుక్ అవ్వడానికి, లోపల కూడా టేస్టీగా మసాలాతో ముక్క ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్న లెగ్ పీసెస్కి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని పట్టించుకోవాలి. ప్రతి పీస్కి పైన మనం పెట్టిన ఘాట్ల లోపల కూడా మసాలా వెళ్ళేటట్లు మనం మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అరగంట తరువాత ఒక బాణలి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసెస్ని ఒక్కటొక్కటిగా బాణలిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పీసెస్ని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఎందుకంటే చికెన్ లోపలి వరకు ఉడికితేనే బాగుంటుంది, లేకపోతే పైన ఉడికి లోపల పచ్చిగా ఉంటుంది. అందుకని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి.
10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కొక్క లెగ్ పీస్ని రెండో వైపుకి టర్న్ చేసి అటువైపు కూడా బాగా క్రిస్పీగా మగ్గేటట్లు ఉడికించుకోవాలి. చూడండి, అన్ని లెగ్ పీసులకి చక్కగా మసాలా పట్టి చక్కగా కుక్ అయ్యి చాలా చూడ్డానికి కానీ తినడానికి కానీ చాలా యమ్మీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ముక్కకి ఆయిల్ సపరేట్ అయిపోయి చక్కగా కుక్ అయినట్టు లెక్క. ఇలా ఉన్నప్పుడు మనం ఫైనల్గా ఒక నిమ్మకాయని పిండుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలిపి దింపేసుకోవడమే. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, చలికాలము ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే అది మన బాడీకి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ ఇది. చల్లగా ఉన్నప్పుడు వేడి చికెన్లో నిమ్మకాయ పిండుకొని ఆనియన్ నంచుకొని తింటే ఉంటుంది, సూపర్ అంటే సూపర్గా ఉంటుందబ్బా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.